మున్సిపల్ ఎన్నికల వేళ రేవంత్ సర్కార్ నాయక్ కుట్రకు తెరలేపింది. గులాబీ దళపతి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులంటూ మరో డైవర్షన్ డ్రామా మొదలుపెట్టింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ నందినగర్ లో కేసీఆర్ పీఏకు నోటీసులు అందజేశారు. రేపు మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు చివరి తేదీ కావడం, రేపు విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్ కు నోటీసులు అందడం గమనార్హం. రెండేండ్ల పాలనలో మున్సిపాలిటీలను ఏనాడూ పట్టించుకోని రేవంత్ సర్కార్ ప్రచారం చేసుకునేందుకు చెప్పుకునేందుకు ఏం లేకపోవడంతోనే డైవర్షన్ డ్రామా మొదలుపెట్టింది. అందుకే కేసీఆర్ కు నోటీసులంటూ అడ్డగోలు వాదనలకు దిగుతోంది రేవంత్ సర్కార్. చెప్పుకునేందుకు చేసిన అభివృద్ధి ఏం లేదు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ పేరిట జనాలను కన్ఫ్యూజ్ చేసేందుకు కేసీఆర్ కు రైట్గా దీనిపై స్పందించేందుకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు. సార్ చెప్పండి, మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు అయితే అందాయి కదా, మరి దీనిపైన మీ స్పందన ఏంటి? 100% ఈ రోజు కేసీఆర్ గారి పైన సిట్ నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖండిస్తా ఉంది. ఇవాళ నిప్పు లాంటి కేసీఆర్ గారి పైన తప్పుడు ఆరోపణలు చేస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రజాక్షేత్రంలో నీకు హిట్లర్ ఏదైతే గతి పట్టిందో ఆ గతి పడదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాయి. ఇలా ఒక రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి యొక్క కారణ జన్ముని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిని ఆబాస్ పాలు చేద్దామని, ప్రజలలో పలసన చేద్దామని ఇలా దొంగే దొంగ అన్నట్టు రేవంత్ రెడ్డి గారికి ఉన్నది దొంగ బుద్ధి. రేవంత్ రెడ్డి గారు ఉద్యమంలో పారిపోయిన వ్యక్తి. అటువంటి వ్యక్తి కేసీఆర్ గారి మీద ఏదో ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇలా కనకపు సింహాసనమున సునకమును కూసుండబెడితే వెనకటి గుణవేల మాలన్నట్టు ఇలా కనకపు సింహాసనమున రేవంత్ రెడ్డి అనే ఒక సునకం కూసుంది. ఆ సునకం ఇష్టం వచ్చినట్టు ఆడిస్తుంది అనే అంశాన్ని ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇలా కేసీఆర్ గారు ఏ తప్పు చేయలే. కేసీఆర్ గారు నిప్పు లాంటి నాయకుడు. అటువంటి నాయకుడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఇలా నోటీసుల పేరుతోటి, విచారణ పేరుతోటి ఇలా కాలక్షేపం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రజాక్షేత్రంలో ప్రజలు ఫుట్బాల్ ఆడక తప్పదని చెప్పేసి ఇలా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారు ఒకవైపు 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చేసిన వాస్తవాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాస్తవాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ కోసం కేసీఆర్ గారు చేసిన త్యాగం ఏందో ప్రజలకు తెలుసని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా చరిత్రలో ఇలాంటి రేవంత్ రెడ్డిలు అనేక మందిని తెలంగాణ చూసింది. మరి కేసీఆర్ గారిని ఏదో నోటీసుల పేరుతోటో విచారణ పేరుతోటో పలసలు చేయాలని చూస్తే ఇవాళ సూర్యుని పైన ఉమ్మేస్తే రేవంత్ రెడ్డి గారు నీపైనే పడుద్దనే వాస్తవాన్ని గమనించుకొని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ సింగరేణిలో బొగ్గు కుంభకోణం జరిగిందని, సింగరేణి టెండర్లో గోల్మాల్ జరిగిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తా ఉంటే ఆ ఆరోపణలకు సమాధానం చెప్పలేక పారిపోయి రేవంత్ రెడ్డి సర్కారు కావలసుకొని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఒకవైపు హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చినారు. హరీష్ రావు గారికి నోటీసులు ఇస్తారు. హరీష్ రావు గారి యొక్క నోటీసులు ఇచ్చిన సమాధానాన్ని వెంటనే లీకేజీల పేరుతోటి డ్రామాలు చేస్తూ ఫేక్ న్యూస్లు ప్రచారం చేస్తారు. ఒకవైపు కేటీఆర్ గారికి నోటీసులు ఇస్తారు. కేటీఆర్ గారి నోటీసులు ఒకవైపు ఉంటే కేటీఆర్ గారి యొక్క వ్యక్తిగత క్యారెక్టర్ని హననం చేస్తూ మరొకసారి టీవీలలో ప్రచారం చేస్తారు. మరొకసారి ఇవాళ కేసీఆర్ గారి యొక్క క్యారెక్టర్ ని, కేసీఆర్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని బదనాం చేయడం కోసం ఇలా సిట్టు విచారణ పేరుతో ఏది నోటీసులు ఇచ్చిందో తెలంగాణ భారత రాష్ట్రంకి ఇలా తెలంగాణ సమాజానికి ఇలా ఖండిస్తా ఉంది. ఇలా కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ ప్రజలకు నోటీసులు ఇచ్చినట్టు, తెలంగాణ ఆత్మగౌరవానికి నోటీసులు ఇచ్చినట్టు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడి పట్ల ఏది పడితే అది మాట్లాడితే ఊరుకుంటారు అనుకుంటా ఉన్నావు. డెఫినెట్ గా పెద్ద ఎత్తున ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క తీరును నిరసిస్తూ ఇలా పెద్ద ఎత్తున నిరసన తెలియజేసే సందర్భం కనపడతా ఉంది. ఇలా మక్తల్ కాన్ఫరెన్స్ లో కూడా మా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామారెడ్డి గారి నాయకత్వంలో ఇలా పెద్ద ఎత్తున నల్ల బ్యాడ్జీలతోటి, నల్ల రిబ్బన్లతోటి ఇలా దిష్టి బొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం ఇలా సెంటర్ లో చేస్తా ఉన్నాం. ఇలా మేము అడుగుతా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు ఇలా ఒకవైపు ఓటుకు నోటు కేసులో తుటికేసు పట్టుకొని 50 లక్షల రూపాయలతో పట్టుబడ్డ ఒక దొంగ వచ్చి దొంగే దొంగ అని అరిచినట్టు ఇలా రేవంత్ రెడ్డి గారు ఎవరిస్తా ఉన్నారు. అయ్యా, కేసీఆర్ గారు చేసిన పాపం ఏంటి? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమా? కేసీఆర్ గారు చేసిన పాపం ఏంటి? తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు నడపడమా? కేసీఆర్ గారు చేసిన పాపం ఏంది? తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని ఆలోచన చేయడమా? కేసీఆర్ గారు చేసిన పాపం ఏంది? ప్రతి ముసలమ్మ ఆనందంగా ఉండాలని, ప్రతి ఆడపడుచు ఆనందంగా ఉండాలని, ప్రతి మహిళ ఆనందంగా ఉండాలని, పుట్టిన ప్రతి పాప ఆనందంగా ఉండాలని కోరుకోవడమే కేసీఆర్ చేసిన తప్ప అని చెప్పేసి ఎలా ప్రశ్నిస్తా ఉన్నా. కేసీఆర్ గారు ఈ ప్రజల కోసం
కోసం కొట్లాడి ఈ ప్రజల కోసం ప్రాణత్యాగం కోసం బెదరకుండా త్యాగం చేసినందుక ఈ నోటీసులు అడుగుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడమే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి పదంలో నడిపినందుకు ఈ నోటీసులను అడుగుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ ని కట్టినందుకు ఈ నోటీసులను అడుగుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని తలసరి ఆదాయంలో నెంబర్ 1 గా నిలిపినందుక ఈ నోటీసులు అడుగుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని జిఎస్డిపి పెంచినందుక ఈ నోటీసులు అడుగుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ముసలమ్మకు పింఛన్ పెంచినందుక ఈ నోటీసులు అడుగుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు అనే స్కీమ్ ను ప్రవేశపెట్టి ఈ దేశానికి ఆదర్శంగా నిలిచినందుక ఈ నోటీసులు అడుగుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బిడ్డ ప్రతి పండు ముసలి నుంచి పసి పిల్లవాడు ఆనందంగా ఉండాలనే ఆకాంక్ష చేసినందుకు ఈ నోటీసులు ఇస్తారని ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకోసం ఈ ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం ఈ నోటీసులు ఇస్తా ఉన్నావు ఇలా రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు కళ్ళల్లో వారి యొక్క ఆనందం కోసం ఈ నోటీసులు ఇస్తా ఉన్నావా? ఎవరి ప్రయోజనాల కోసం ఈ నోటీసులు ఇస్తా ఉన్నావు? ఏం తేల్చినావు కాళేశ్వరం అడుగుతా ఉన్నాను. కాళేశ్వరం కమిషన్ పేరుతోటి నువ్వు తేల్చిందేంది, నువ్వు ఇచ్చిందేంది, నువ్వు చేసిన బదనమేందో ఒక్కసారి ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలా మున్సిపల్ ఎలక్షన్ లో ఇలా ముఖం లేదు. మున్సిపల్ ఎలక్షన్ మీరు మక్తల్ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ గా ఉన్నాను. ఇవాళ మక్తల్ కాన్ఫరెన్స్ లో మున్సిపాలిటీలో 25 నెలల్లో నువ్వు ఒక ఇటుక పేర్చలేవు, ఒక రాయి తీయలేవు, ఒక కార్యక్రమం చేయలేవు, ప్రజల దగ్గరికి పోయే పరిస్థితి లేదు ఇక్కడ. అటువంటి పరిస్థితులలో ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కొంత ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్న తప్ప నీ ఉడత ఊపులకు నీ పిట్ట బెదిరింపులకు బెదిరేవాడు గులాబీ సైనికుడు కాదు, కేసీఆర్ సైనికుడు కాదని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాం. ఒక ఆవేదనతో మాట్లాడుతా ఉన్నా, మనసు కలత చెంది బాధపడతా ఉన్నా, ఇలా గుండె వేదనతో మాట్లాడుతా ఉన్నా. ఎందుకండి నోటీసులు? ఎవరి కోసం ఇస్తా ఉన్నావు? ఎవరి ప్రయోజనాలకు ఇస్తున్నావు? కేసీఆర్ చేసిన పాపం ఏందో ఒక్కసారి రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకపోతే అదే చంద్రబాబు నాయుడు బూట్ల దగ్గర నువ్వు కాళ్ళ దగ్గర మొఖాల దగ్గర బూట్లను నాక్కుంటూ ఇలా రాజకీయాలు చేసేవాడివి. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తెంచింది కాబట్టే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినవు. మరి ఎందుకు నీకు ఈ కుక్క బుద్ధి అంటే కనకపు సింహాసనం సునకం బుద్ధిని ఎందుకు బోనించుకుంటున్నావు అని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. 100% నిప్పు లాంటి కేసీఆర్ పైన మరొకసారి చెప్తా ఉన్నా, తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఖబర్దార్ రేవంత్ రెడ్డి నీ నాలిక కోసమని కూడా హెచ్చరిస్తా ఉన్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు దమ్ము ధైర్యం ఉంటే మహిళలకు ఇచ్చిన 2500 ఇయ్యని అడుగుతా ఉన్నాం. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే ముసలోళ్లకు పెంచానన్న పింఛన్ పెంచమని అడుగుతా ఉన్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే విద్యార్థులకు నిరుద్యోగులకు ఇచ్చిన 4000 భృతిని ఇవ్వమని అడుగుతా ఉన్నాం. విద్యార్థులకు ఇచ్చిన ఉద్యోగ క్యాలెండర్ని అమలు చేయమని అడుగుతా ఉన్నాం. విద్యార్థులకు ఇచ్చినటువంటి విద్యార్థులకు ఇచ్చే స్కూటీలు ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే నోటీసుల పేరుతో విచారణ పేరుతో వేధింపులు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇలా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా నిన్ను ఎండగడతాం, ప్రజా సమస్యల పైన కొట్లాడతాం. మీరు ఎన్ని విచారణ చేసినా, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్ట చూసినా కేసీఆర్ లాంటి సైనికులమండి. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో నీలాంటి ఊసరవేలులు, నీలాంటి అనేక మంది అమాం బాపత్ గారు కేసీఆర్ అనేక రకాల ఇబ్బంది పెట్టాలని చూసినారు. ఒక ఆయన ఇబ్బంది పెట్టాలని చూస్తే ఎక్కడో కలిసిపోయిండు. ఒక ఆయన ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు నాయుడు చూస్తే రాష్ట్రం నుంచి పార్టీ లేకుండా పారిపోయాడు. కాబట్టి కేసీఆర్ ఇబ్బంది పెట్టాలని చూస్తే ఖచ్చితంగా ప్రజలు క్షమించరు నిన్ను. ఖచ్చితంగా ఈ తెలంగాణ గడ్డ క్షమించని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ బాలరాజు యాదవ్ గారు.